ఇంకొకటి ఆయన 13 ఏళ్ళకి మీరు మంత్రోచ్చాటలు అన్నీ కంప్లీట్ చేసేసారు. అవునండి. ఆ! ఎలా గురువుగారు అంత చిన్న వయసులో? అంటే ఇందాక మనం చెప్పుకున్న దీనికి కూడా నేను చదువుకున్న విధానం కూడా ఒక ఇది ఉంటుందయ్యా. అదే. మా గురువుగారి దగ్గర నేను చేరకముందు దాదాపు నలుగురు, ఐదుగురు శిష్యులున్నారు. వాళ్ళు అప్పటికి 6.5 సంవత్సరాలు వాళ్ళకి పూర్తవుతోంది వాళ్ళ విద్య. ఓకే. ఓకే. ఆహ్, నా నాతో పాటు కొంతమంది చేరారు. హ్మ్. నాకు 3.5 సంవత్సరాల్లో మొత్తం విద్య మొత్తం పూర్తి చేసుకున్నా. మొత్తం. స్మార్త విద్య అబ్బా! మొత్తం. ఆ! నేననుకున్నాను ఓకే. జ్ఞానం భగవంతుడు కొంచెం ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. తొందరగా వచ్చిందేమో అనుకున్నా. నా తరువాత ఇంకొక విద్యార్థి మా గురువుగారి దగ్గరకొచ్చాడు. వాడు 6 నెలల్లో మొత్తం పూర్తి చేశాడు. 6.5 6 సంవత్సరాల నెలల్లో. విద్యని. అప్పుడు నాకసలు వీటి మీద జిజ్ఞాస కలగడానికి మొట్టమొదటి బీజం అక్కడే పడింది నాకు. ఒక మాట చెప్పాలి అంటే. నేనడిగా మా గురువుగారిని, "గురువుగారు నేను 3.5 సంవత్సరాలు చదువుకున్నారు. 6.5 సంవత్సరాలది నేనే చాలా తొందరగా నేర్చుకున్నాననుకున్నాను. 6 నెలల్లో వాడికెలా వచ్చింది?" హ్మ్. అంటే, "వీడు పూర్వజన్మలో వేదం మొత్తం చదువుకొని ఉండి, అవి పూర్తిగా సద్వినియోగపరుచుకోకుండా చనిపోయాడురా! అచ్చచ్చ! మరలా జన్మ ఎత్తాడు. ఈ జన్మలో ఒక్కసారి నెమరు వేసుకుంటే వచ్చేసిందిరా" అని చెప్పాడు. అబ్బా! అక్కడొచ్చింది నాకు రుణానుబంధ రూపేణ పశుపత్ని కరెక్ట్. సుతాలయ కరెక్ట్. అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఎందుకొచ్చింది? ఈ శ్లోకం ఎందుకొచ్చింది? అనేటువంటి ఒక ఫస్ట్ బీజం పడింది అక్కడి నుంచి నాకు. హ్మ్. నేను విన్నాను ఆది శంకరాచార్యులు గూడా 9 ఏళ్ళకే కంప్లీట్ మొత్తం చేశారని మొత్తం. ఏకసంతాగ్రాహి. ఇప్పుడు మనకున్నటువంటి శృంగేరి పీఠాధిపతి ఆ! స్వామివారు, ఆ! గురువుగారు ఆ! వారు ఏకసంతాగ్రాహే. అబ్బా! ఒక్కసారి అంటే దాదాపు వేదం చదువుకోవాలంటే 12.5 సంవత్సరాలు పడుతుందండి. వారికి సంవత్సరాల కాలంలో మొత్తం పూర్తి చేసేసుకున్నారు. ప్రతి పాఠం ఒక్కసారి చెప్తే వచ్చేసినట్టే. వాహ్! ఏకసంతాగ్రాహి. కాబట్టే వారు ఆ స్థాయిలో పీఠాధిపతి ఆ స్థాయిలో ఉన్నారు. అబ్బబ్బబ్బా! అంటే నాన్ కమర్షియల్ అది. పీఠం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా చెప్పాలంటే శృంగేరి. శృంగేరి. అబ్బా! వాళ్ళకి స్వార్థం లేకుండా భోజనం పెట్టేటువంటి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టేటువంటి ఏకైక పీఠంగా చెప్పుకోవచ్చు దాన్ని. అవునండి. అవునండి. ఎన్ని పీఠాలున్నాయి చెప్పండి? దక్షిణలివ్వండి, అది చేయండి, ఇది చేయండి అడిగేటువంటి. వాళ్ళు దేవస్థానాలు దత్తత తీసుకొని కూడా తీసుకొని అవునండి. దేవస్థానాలు డెవలప్ చేస్తారండి వాళ్ళ అవును. డబ్బుతో. అవునండి. అవును. దానికి ఉదాహరణకి నేను చేసేటువంటి దేవాలయమే. హ్మ్. మా దేవాలయంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానం మాది హ్మ్. ఒకటి. మీకు అది ప్రత్యంగిరి అమ్మవారిది గూడా ఒక ఆలయం ఏదో కట్టాలని సంకల్పించారు గదా! అవునండి. నిర్మాణం చేద్దామని జరుగుతుందా? ప్రారంభించాను. ఆ! అది అమ్మవారు భగవంతుడి దయ వల్ల నేను ఒకటి చెప్తాను. ఆ! అమ్మవారు నాకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇప్పిస్తుంటుంది. డబ్బు సంపాదన ఇప్పిస్తుంది. సంపాదించడం బానే ఉంది. కానీ దీన్ని సద్వినియోగపరచాలి అనేది నా ఆలోచన. అవును. ఎందుకు ఏంటి అంటే మా అమ్మగారు ఇటీవల చనిపోయారు ఒక సంవత్సరన్నర అయ్యో! కాలం పాటు. క్షమించండి. ఆ! ఆవిడ పేరుతో ఏదన్నా ఉండాలి. జీవితాంతకాలం ఆవిడ సంతోషంగా ఉండాలి. ఆ ఆత్మ సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఆవిడ పేరుతోనే ఒక 84,00,000 పెట్టి స్థలం తీసుకున్నా. ఓహ్! నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చేసి నా హ్మ్. సంపాదన. నాకు సొంత ఇల్లు ఒకటుంది. ఇది ఉంది. దాంతో పాటు ఏదైనా మంచి పని చేద్దాం. మనకొచ్చిన డబ్బులు ఏదైనా ఇప్పుడు నిజంగా ఇల్లు కొనుక్కుంటే నేను అనుభవిస్తాను, నా కొడుకులు అనుభవిస్తారు, నా మనవడు అనుభవిస్తారు మహా అయితే. అదే గుడి కట్టిస్తే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అంతే తరాలు గదా! వెళ్ళినా దేవస్థానం అట్లానే ఉండిపోతుంది. మా అమ్మగారి ఆ స్థలంలో ఏ భక్తుడు అడుగుపెట్టినా మా అమ్మగారికి ఎంతో కొంత పుణ్యం వెళ్ళిపోతూ అంతే ఉంటుంది. గదా! అవును. వాళ్ళ ఆత్మ ఘోష తగ్గి ఆత్మశాంతి ప్రశాంతంగా ఉంటుందనే ఒక సంకల్పంతో చేసిన ప్రక్రియ ఇది. గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేనటువంటి త్రిశక్తి పీఠం. ఆ! త్రిశక్తి పీఠాలు చాలా చోట్ల ఉన్నాయి. మహాలక్ష్మి, అవును. మహాకాళి, మహాసరస్వతి. కానీ ప్రత్యంగిర, రాజశ్యామల, వారాహి ఈ ఓహ్! ముగ్గురు కలిసినటువంటి త్రిశక్తి పీఠం ఇంతవరకు ఎక్కడా లేదు. అవునండి. వారాహి అమ్మవారు దశమహావిద్యలోకి రారు గదా! రారు. ఆ! దశమహావిద్యలోకి రారు. ఓకే. ఓకే. దశమహావిద్యలో రాజశ్యామల, ప్రత్యంగిర అవును. వస్తుంది గానీ, అవును. ఈ వారాహి అమ్మవారు రాదు. ఆ! కానీ ఇక్కడ ఏంటంటే అండి, రాజశ్యామల సరస్వతి స్వరూపం. ఓకే. ప్రత్యంగిర కాళీ స్వరూపం. అవును. వారాహి లక్ష్మీ స్వరూపం. ఆహా! ఇక్కడ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కాంబినేషనే. ఓకే. ఓకే. కాబట్టి వీళ్ళ ముగ్గురికి దేవాలయం కట్టాలి అనేటువంటిది ఒక సంకల్పం జరిగింది. ఆ ఓకే. సంకల్పానికి కూడా అందరి సహాయ సహకారాలు వండర్‌ఫుల్. అర్థిస్తున్నాం. ఎవరి భగవంతుడి దయ వల్ల తొందరలో మన తెలంగాణలో ఒక మంచి దేవాలయం నిర్మాణం జరిగి, ప్రతిష్ఠ జరిగితే పుట్టినందుకు అంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఆలోచించింది అదే. నేను పుట్టినందుకు నా జన్మకు ఒక చరితార్థం ఉండాలి ఏదన్నా. అంటే నా చిన్నప్పటి నుంచి నా 7 ఏళ్ల నుంచి కూడాను మా అమ్మవాళ్ళు ఏమన్నా ఏం చేస్తారు అంటే పెద్ద ఎత్తున గుడి కడతానని చెప్పేవాడిని. అవునా? అప్పట్లో తెలియని వయసులోనే. చివరికి అమ్మవారు అదే సంకల్పించిందేమో. శుభం. ఆ! అందుకనే అలా దాన్ని మీకు ముందుకు వాక్‌శుద్ధి తీసుకెళ్తున్నాం. ఉంది. మీ వాక్కు ఫలిస్తుంది గదా! గురుగారు. తప్పనిసరిగా చాలా భగవంతుడి సంతోషం దయ. గురుగారు. చివరగా చెప్పండి. మేము మీతో గోకర్ణకు రావాలంటే ఏం జేయాలి? విధి విధానాలు? ఇలా ముఖ్యంగా అండి గోకర్ణం మనం ఈ నెలలో మే నెలలో ఆ! ప్రతి నెల శుద్ధ త్రయోదశి ముందు రోజు, అవును. అలాగే అమావాస్య ముందు రోజు ప్రయాణం ఉంటుంది మనకి ఇక్కడి నుంచి ఓకే. ఓకే. తప్పనిసరిగా. దీంట్లో
మనం ప్రయాణం ఇప్పుడు అమావాస్య 27వ తారీఖు, 26వ తారీఖు ఇక్కడ మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం. అచ్చా 26 తారీఖు మధ్యాహ్నం బయలుదేరుతారు. బయలుదేరుతాం. ఓకే. కొత్తపేట నుంచి బయలుదేరుతాం. ఓకే. కానీ 25వ తారీఖు రోజున ఎవరైతే కార్యక్రమానికి వస్తున్నారో హ్మ్. వారు కొత్త వస్త్రాలు పంచ 9x5 అని పంచి ఉంటుంది. ఆ! ఉత్తరయం 5 అడుగులు ఉంటుంది. పంచ 9 అడుగులు ఉంటుంది. ఓకే. అవి తీసుకోవడం. ఓకే. అలాగే 2 నిమ్మకాయలు, హ్మ్. ఒక కొబ్బరికాయ, ఒక పావు కేజీ నల్ల నువ్వులు, పావు కేజీ ఆవు నెయ్యి. హ్మ్. ఇవి ముందు రోజు అచ్చా! మన ఇంట్లో నిద్ర చేయడం అనేది ప్రధానం. ఓకే. దేనికి అంటే ఇంట్లో ఉండేటువంటి కర్మను కూడా మనం వీటితో తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంటి కర్మను కూడా అక్కడ వదిలిచ్చేసుకొని తీసుకొని వస్తాం. అచ్చా! 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 ఒకటి. ఆ! దాంతో పాటుగా ఒక ఫార్మాట్ పంపిస్తుంటాం. ఎవరైతే పూజ చేయించుకోవాలి అనుకోని ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళకి ఒక ఫార్మాట్ పంపిస్తా. ఓకే. వాళ్ళ పేర్లు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు రాసుకొని రావడం కోసం. ఏ వరుసలో ఉన్నారు అచ్చా! వాళ్ళు, అచ్చా! ఎలా ఆ! చనిపోయారు ఓకే. అనేటువంటిది. దీంట్లో తండ్రి, తల్లి, మేనమామ, మేనత్త, బాబాయ్, పిన్ని, నాయనమ్మ, అమ్మమ్మ, మేనత్తలు, మేనమామలు, బాబాయ్ పిల్లలు, పిన్ని పిల్లలు ఇట్లా ఎవరున్నా సరే ఓహ్! ఆ! మనకు చదువు చెప్పినటువంటి గురువుగారు చనిపోయి ఉంటే ఆయన పేరు మాస్టర్ గారు. ఆ! మన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా బాల్య అవును. స్నేహితులు ఉంటే వాళ్ళ పేర్లు. ఆ! ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాసుకొని రావచ్చు. దీంట్లో గమనిక ఏంటంటే ఇప్పుడు తండ్రి రాలేకపోతున్నాడు హ్మ్. వృద్ధుడు. హ్మ్. రాలేనటువంటి పరిస్థితి. కొడుకు వచ్చి వాళ్ళ నాన్నగారి స్థానంలో బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. అచ్చా! సూపర్. అలాగే ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లలు లేరు. తండ్రి గారు చనిపోయి ఉన్నారు. మరి మా కర్మ ఎలా అండి? వివాహం కాలేదు వాళ్ళకి. అవును. కాబట్టి వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ అచ్చా! కర్తృత్వం నియమించుకోవచ్చు. పెట్టేసి తప్పనిసరిగా పూజ చేయించుకోవాలి. విదేశాల్లో ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళకి కూడా నేను అంటే ఇది చూడటానికి కొంతమందికి అది విచిత్రం అనిపిస్తుంది కానీ హ్మ్. ఆన్‌లైన్‌లో వీడియో కాల్ పూజ మొత్తం చూపిస్తున్నాం. అచ్చా! అచ్చా! ఓకే. వాళ్ళకి ఒక గ్లాసు నీళ్లు, ఒక ప్లేటు, ఉద్ధరణ, అక్షతలు దగ్గర పెట్టుకోండి అయ్యా అని చెప్పి ఆ! సంకల్పం చెప్పిస్తారు వీళ్ళు వీడియోలోనే. ఓహ్! మొత్తం పూజా కార్యక్రమం మొత్తం కూడా అయిపోయిన తర్వాత పిండాలకు నమస్కారం చేయిస్తారు వీడియో కాల్‌లోనే మొత్తం. బా సంపూర్ణంగా విశేషంగా చేయిస్తున్నారు. అందులో ఎక్కడ సామూహికంగా ఉండదు. ఎవరి బ్రాహ్మణులు వాళ్ళకే ఉంటారు ఓహ్! తప్పనిసరిగా. ఇప్పుడు తండ్రి రానటువంటి పిల్లలైతే అవును. మగపిల్లలు వస్తే వీళ్ళిలా. అవును. లేదు మా భర్త రాలేకపోతున్నారు. ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ భర్త స్థానంలో ఒక బ్రాహ్మణుడు కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. హ్మ్. అంటే ఇన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. 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 ఇబ్బందుల్లో కూడా కర్మ విముక్తి చేసుకోవడానికి భగవంతుడు సంకల్పం చేశాడు అనుకోవాలి మనం. అంతే గదా! పరమేశ్వరుడి సంకల్పం ఎవరి మీదైతే అనుగ్రహం కలుగుతుందో వాళ్ళు తప్పనిసరిగా గోకర్ణ క్షేత్రంలో అడుగు పెడతారు. ఆ! తప్పనిసరిగా చేయించుకుంటారు. అబ్బబ్బా! దాంట్లో అనుమానమే లేదు. ఒక్కసారి వెళ్ళొచ్చిన తర్వాత అయ్యా, దీంట్లో ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళొస్తే పనవుతుందా లేదా అని చెప్పడానికి నేనొక్కడిని చాలు. నేను గూడా ఉన్నాను లిస్ట్‌లో. కదా! వెళ్ళొచ్చిన తర్వాత 8 నెలల తర్వాత మన జీవితం చూసుకుంటే వెనక పడ్డ కష్టం ఏది మన ముందు కనపడదు. అవును. నిజం. పూర్వకాలంలో పడ్డ కష్టాలు మన ముందు భవిష్యత్తులో ఒక్క చోట కూడా కనపడదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్ళటం తప్పితే వెనక్కి రావడం అనేటువంటిది జరగదు. అవును. అంత గొప్ప విశేషమైనటువంటిది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను సొంత ఇల్లు కొనుక్కున్నాను. మా అమ్మగారి కోరిక మేరకు ఇప్పుడు దేవాలయం కట్టించాలనేటువంటి ఒక అవును. పరిస్థితి వచ్చింది. స్థలం కొన్నారు. స్థలం కొన్నాను. అవును. అలానే నాకు ఒక సొంతగా మనకంటూ కావాల్సినవంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాను. ఇంకొక విశేషం కూడా చెబుతానయ్యా. గోకర్ణం వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక మంచి జరుగుతుంది. వాహ్! ప్రతిసారి ఇక్కడికి వెళ్ళొచ్చాను అంటే ఏదో ఒక వస్తువు కొనుక్కోవటము, హ్మ్. ఏదో ఒక మంచి జరగడము, శుభవార్త వినటము. హ్మ్. ఇలా నిజంగా నేను గోకర్ణం వెళ్ళొచ్చిన తర్వాత దాదాపు 12 అవార్డులు తీసుకున్నా. అవునా? జాతకరత్న అని, జాతక అబ్బబ్బా! విశారద ఆ! అని ఇలా చాలా అవార్డులు తీసుకున్నా. డాక్టరేట్ కూడా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకున్నది. ఆ! సో, ఇవన్నీ కూడాను సాక్షాత్ మహాబలేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నిజం. విశ్వసిస్తాను. నిజమండి. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. మీలోని జాతక కోణాన్ని నేను ఇంకా టచ్ చేయలేదు. అయ్యా! ఇంకా మీ నుంచి తవ్వాల్సినవి చాలా విషయాలున్నాయి. తప్పనిసరిగా. కొంచెం తరచూ తమరొస్తే మా తప్పనిసరిగా. ప్రేక్షకులకు ఎంతో మంచి జరిగినట్టు అవుతది. మెయిల్ చేసిన వాళ్ళవుతారు గురుగారు. సో, 26వ తారీఖు నాడు ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే గురుగారితో పాటు ఎళ్ళొచ్చు. కింద నంబర్‌కి ఫోను చేస్తే గురుగారు అపాయింట్‌మెంట్ ఇస్తారు. మాట్లాడి పూజ విధి విధానాలు, దానికి ఏం చేయాలనేది మొత్తం తెలుసుకొని, ఎలా సిద్ధమవ్వాలి, ఎలా సంసిద్ధం అవ్వాలనేది, ఎన్ని రోజులు ఏంటనేది గురువుగారు చెప్తారు. ఆయన ద్వారా మీ యొక్క కష్టాలన్నీ తొలగించుకోండి. అంతే కదా గురుగారు? అంతేనయ్యా.